ఈ లోకములు ఎలాంటి పరిస్థితులైనా సరే అభద్రతా భావం మనకు ఉండాల్సిన అవసరం లేదు. అభద్రతా భావములు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన రెక్కల కింద ఆయన మనకు ఆశ్రయాన్ని కల్పిస్తాడు. చూడండి, యెహోవాయే నిన్ను కాపాడును. ఎవరంట? యెహోవాయే నిన్ను కాపాడును. మోషే కాదు నిన్ను కాపాడేది, యెహోషువ కాదు నిన్ను కాపాడేది, లేకపోతే ఈవెన్ ఏంజల్స్ కూడా కాదట, దేవదూతలు కూడా కాదు, ఆర్కేంజల్ కూడా కాదు, ప్రధాన దూతలు కూడా కాదు. యెహోవాయే నిన్ను కాపాడును అంటే అర్థమైనా తెలుసా? హీ హిమ్సెల్ఫ్ ఆయనే నిన్ను కాపాడుతున్నాడు. చాలాసార్లు మన దేవుడు విడిచిపెట్టాడని ఎంత బుద్ధిహీనంగా అనుకుంటామండి. నిన్ను విడువను ఎన్నడను ఎడబాయను, నిన్ను విడువను మరి ఎన్నడను ఎడబాయనని చెప్పిన దేవుడు